వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు రోజంతా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ని చూస్తూ ఉంటారు, కానీ జస్ట్ ఒక 30 మినిట్స్ టైం కేటాయించి ఈ పాడ్కాస్ట్ని చూడండి, ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది, నేను గ్యారంటీ. అండ్ ఈ పాడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ది లాస్ట్ ఇన్నోసెంట్ జనరేషన్ వీళ్ళు. ఈవెన్ ఒక స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఎవ్వరికి అన్యాయం చేయకుండా వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని బ్రతికిన చివరి జనరేషన్ వీళ్ళు. సో వాళ్ళ నుంచి కొన్ని విషయాలు నేను తెలుసుకొని మీకు కూడా తెలియజేయాలని చెప్పి మాత్రమే ఈ వీడియో చేశాను. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ అయితే మా తాతకు లేదు, జస్ట్ అప్పటికప్పుడే కూర్చొని పెట్టి మాట్లాడించేశాను. సో ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వీడియోని మీరు చివరి వరకు చూసారంటే వీడియోలో మాట్లాడిన కొన్ని పదాలు మీకు అర్థం కాకపోవచ్చు, లేదా వీడియోలో చెప్పిన కొన్ని ప్లేసెస్ ని వీడియో చూసిన తర్వాత మీకు చూడాలి అనిపించవచ్చు. ఇవే కాకుండా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో నన్ను అడగండి, వాటి కోసం నేను ఇంకో సెపరేట్ వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే, ఈ వీడియో చేయడానికి నువ్వు ముందు ఒప్పుకోలేదు, కానీ నేను ఒప్పించాను. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, నీకు 84 సంవత్సరాల 83 నీ 83 సంవత్సరాల జీవితంలో జరిగిన కష్టాలు సుఖాలు సర్వీస్ అప్పటికి ఇప్పటికి ప్రపంచం ఎలా మారింది, ఇప్పుడు మీరు చూసినారు, ఇప్పుడు మీరు చూసారు. అయితే ఇవన్నీ నీ నుంచి తెలుసుకుందాం అని చెప్పి ఇది వీడియో చేయడానికి కారణం అనమాట. నేను వీడియో చేస్తున్నాను, ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం, కానీ రేపు పొద్దున్న కొన్ని వేల మంది వీడియో చూస్తారు. కాబట్టి ఇందులో నువ్వు ఎలాంటి అతిశయోక్తి ఉండకూడదు. ఏదైనా విషయం ఉందంటే జరిగినట్టు చెప్పి రెడీయా? ఇలాగోనైతే నేను రెడీ అను. రెడీ. ఫస్ట్ ప్రశ్న, నీ పేరు, నువ్వే జిల్లా, ఎక్కడ? పేరు కృష్ణమూర్తి, సంపతరావు కృష్ణమూర్తి, జిల్లా శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం తాలూకా పెదలంబ పంచాయతీ, సారవకోట మండలం. నాకు తెలుసు, చూసిన తెలియదు కాబట్టి. నీకు ఊహ ఎప్పటి నుంచి తెలుస్తుందా? అప్పుడు జనరేషన్ బట్టి 20 సంవత్సరాలు కాక ఏడు తెలిసేది కాదు, 20 సంవత్సరాలు దాటితే కొంచెం లోకం తీరి తెలిసేది. అప్పటి నుంచి నీకు జరిగినవన్నీ, జీవితం జరిగినవన్నీ గుర్తున్నాయి. గుర్తున్నాయి. నీ చిన్నప్పుడు మీ జీవన విధానం ఎలా ఉండేది? ఏటేటి తినేవాళ్ళు? కూదలు పండేవి, సోళ్ళు పండేవి, సోడులోని కొర్రలు వేసేవాళ్ళము, కొర్రలు వచ్చి సోడితోటి పండేది. ధాన్యం సరిగా పండేవి కదా, ఎక్కడో 4 పుట్లు 5 పుట్లు గుయ్యిళ్ళు అంట, వాటిలాంటి పొద్దుమ పుడ్డు పండేవి. ఉదాహరణము సామాన్నము, సోడంబలి, ఉలవలు ఉడకబెట్టుకొని తిని అవి పండించుకొని ఉపాధి గడుపుకుంటాడు. వరి అన్నం లేదు, ఏ కొద్దిగా ఎంత దూరాలు వెళ్ళాలన్నా నడిచి వెళ్ళిపోవడమే. సైకిళ్ళు ఉండేవి, అందరికి సైకిల్ లేని ఎక్కడ కొనుక్కోవడానికి డబ్బులు, అందరికి 600 500 సైకిల్ కొనుక్కోవడం అంటే అది మాత్రం మాట్లాడి. అప్పుడు ఎవడు కాడ సైకిల్ ఉన్నది అంటే ఆడు పెద్ద డబ్బులు ఉన్నాయి, 4 డబ్బులు ఉన్నాయి, సైకిల్ కొనుక్కోవడం మనం ఎటు కొనగలమా అని నడిచి ప్రయాణం చేయడమే. లెక్కలే నడిచేవాళ్ళము, కోటబొమ్మలు నడిచేవాళ్ళము, నరసనపేట నడిచేవాళ్ళము, ఎర్రమాండలో నడిచేవాళ్ళము, లక్ష్మీపేట, మొక్కలింగం, ఇవన్నీ మేము వంకాయలు కావిడి పట్టుకుని నడిచి వెళ్ళాము. ఉదయం వంకాయలు కావిడి పట్టుకుని ఉదయం వంకాయలు చీకటిన చలిదానము కావిడి మీద పెట్టి వంకాయలు కావిడి ఎత్తేయడము, ఎత్తేసి పట్టుకొని బజార్కి మా ఎర్రమాండలము అట్లా మొక్కలింగము ఏదో బజార్కి వెళ్ళిపోవడము. 30-40 కిలోమీటర్లు మరి ఏంటి వెళ్ళిపోవడమే నడిచి. రోజుకి 2 కావిడి, తెల్లవారు ఒక కావిడి, సాయంత్రం ఒక కావిడి అమ్మేవాళ్ళము. ఈ తెల్లవారు అంత దూరం వెళ్ళి వచ్చేసి మళ్ళీ మళ్ళీ గుడ్డికి నీరు వేసుకొని కొన్ని కాయలేరి మళ్ళీ సాయంత్రం పూట బయలుదేరి దగ్గర బజార్ ఏదైతే వెళ్ళి ఆ బజార్లో అమ్ముకొని మళ్ళీ 7 గంటలకి ఇంటికి చేరేవాళ్ళము. అది చేరితే కానీ పెందిళ్ళు వేసి, లేకపోతే మళ్ళీ ఖర్చుకి బచ్చింకి ఉండవు. ఆ రోజులు అవి అలాగ. ఇప్పుడు ఎవడు అలా పడలేరు కూడా. తినడం కోసం కష్టపడాలి, తిండికే కష్టపడాలి, మరి ఇంకేరికి మిగిలించడానికి కాదు. ఇప్పుడు కాదు, 2 పిల్లలతో ఆపరేషన్, 1 పిల్లలతో ఆపరేషన్. అలా అప్పుడు 10 మంది, 4 5 7 8 10 మంది లోపల అయితేనే కుటుంబం. ఇందిరాగాంధీ వచ్చింది ఆపరేషన్, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అంత. పిల్లలు లేకపోతే ఏంటి మనం తొలిచేస్తాం పని. 4 పిల్లలు ఉంటే ఇంటికాడ కుటుంబం ఉంటే పని. అప్పుడు మగవాళ్ళకి మానేసి ఆడవాళ్ళకి పెట్టారు ఆపరేషన్. తెలియదు కదా ఆడవాళ్ళకి, పట్టుకొని రెక్క పెట్టి నిగిడికి వెళ్ళిపోయాడు ఆపరేషన్లకి. బలత్కారమే. ఎక్కడికి టౌన్లో పెళ్ళి, నీ పిల్లలు ఎంత మంచిరా తెలిసే వాళ్ళకి నాలాంటి వాడు నాకు 2 పిల్లలు బాబు వీడికి పట్టుకొని రెక్క అప్పుడు పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళిపోవడం, కోసేయడం, ఆపరేషన్ చేసి పంపించడం. మరి ఇంకా నేను రాను పోలేదు. ఆ రోజులవి. మా మామకి వంకాయలు ఏరి కావిడితో పట్టుకొని నరసనపేట వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్ వెళ్ళిన వాళ్ళకి తీసుకెళ్ళిపోతారు, ఆపరేషన్ చేస్తారు మగవాళ్ళకని సౌండ్ వచ్చింది. అడిగి అటు నుంచి కావిడి పట్టుకుని వస్తాడు. లంచి కొడుకులకి ఏటి చేయడు, నాకు ఆపరేషన్ చేశారని నువ్వు ఎక్కి నీరేయలేను, కొన్నాళ్ళు కష్టపడలేను, పిల్లలకి ఎవరు పెంచుతారని అని యాతన పడి అలాగ ఆడిలో నాడు ఆత్మకి ఆలోచించి అడ్డకొచ్చి పట్టుకోరు.
ఎవరైనా పట్టుకుంటారు, నీకు ఆపరేషన్ చేయాలి. పిల్లలే లేకపోతే ఆపరేషన్, నాకు ఒక పిల్ల లేకపోతే ఇంకొకరు ఇద్దరు పిల్లలు పుట్టాలి, డాక్టర్ కడిగి నేను తిరుగుతుంటే నాకేం ఆపరేషన్, ఫోన్ నుంచి కూడా నీకు ఆపరేషన్ చేయడం లాభం లేదు, నీకు పిల్లలు లేరు, నాకు ఒక పిల్లడు లేదు, పిల్ల లేదు, నాకు ఇంకా ఆపరేషన్ కానీ నేను డాక్టర్ కడిగి తిరుగుతాను పిల్లలకని, మీరు నాకు ఆపరేషన్ చేస్తే దటాయించాడు. కొంచెం మొట్టగా ఉండేవాళ్ళే దటైతే ఓడికి ఆపరేషన్ చేయొద్దండి, తగిలారు, వెళ్ళిపోయినాడు. అక్కడ 15 రోజులు మరి నర్సులు పెట్టాలి, పోతే వంకాయలు పోయి మరి పట్టుకుని కోసేస్తారు. అలాగే జడిచోళ్ళు అప్పటి నుంచి ఈ ఆడవాళ్ళు చేయడం మొదలు పెట్టారు. కానీ ముందు మగవాళ్ళకి. మరి పనులన్నీ చేసుకొని నువ్వు చదివాడు కదా, చదువు ఉండి అప్పుడు స్కూల్ ఉండేవి. మాస్టర్లు మా ఊర్లో 2 ఉండేవాళ్ళు. అప్పుడు ఒక్క ఊరే, మా ఊరే స్కూల్. ఒకళ్ళ దగ్గర అద్దెక జాగా తీసుకొని అది సాలేసి అందరు స్కూల్ చెప్పాడు. అక్కడే ముందు బడి తోట అంతా మనతో ఎస్టాబ్లిష్మెంట్ ఉండేది. కానీ అది స్కూల్కి వెళ్ళడానికి మాకు తీరుబట్టు ఉండేది కాదు. పనులు ఇంటికి ఏ స్కూల్లో ఏం చదివేసి అక్కడ కూడా ఉద్యోగాలు అయిపోతాయి. నైట్ స్కూల్ అది. ఈ నైట్ స్కూల్ మీద పెట్టి మాస్టర్లు పెట్టారు. టెక్కల ప్రాజెక్ట్ మాది. ఒక్కొక్క నైట్ స్కూల్ మాస్టర్కి 20 మంది. ఆ మాస్టర్ పొగులు చెప్పాడు. ఆ మాస్టరే మళ్ళీ రాత్రి కూడా చెప్పాడు. ఎందుకు వాళ్ళకి 50 రూపాయలు జీతం, 50 రూపాయల జీతం తల్లి పిల్లకి వాళ్ళే నేటి పెంచుకుంటారు. మేము రాత్రి ఒక 10 మందిమో 15 మందిమో చదువుకి వెళ్తే ఒక లైట్ పెట్టుకుని నెలకు రూపాయి మనిషికి. పొద్దున్నోడు వచ్చాడు, ఒక వాళ్ళ తినేయడము, ఒక లైటు, బుక్కు, సంచి వేసుకుని బుక్లు పట్టుకుని వెళ్ళాడు. 10 గంటలు 9:30 వరకు చెప్పాడు. అలాగే నేను 2 సంవత్సరాలు చదివినాను. మరి 2 సంవత్సరాలు ఎక్కువ అంతే నెలకు రూపాయి ఇవ్వాలి, సంవత్సరం 12 రూపాయలు ఇవ్వాలి, సంవత్సరం 12 రూపాయలు కిరసనాయిలు ఇవ్వాలి. మరి పొద్దుపోయినోడు ముట్టించి లైట్ మళ్ళీ 10 గంటల దాకా కాలాలి. ఆ లాంతర్లు పట్టుకుని గాలి వేసినా మరి నీళ్ళు వేసినా ఆరకంట. ఒక సంవత్సరంన్నరకేమో 1.5 నేర్చినాను. ఇప్పుడు ఒక అక్షరం నువ్వు నేర్చుకోవాలి స్కూల్లో. శ్రీరామాలు కూడా వదిలేరు, ఓ నామాల నుంచి చెప్తారు అనుకో, వాళ్ళ నుంచి చెప్తారు. శ్రీరామాల నుంచి ప్రారంభించి కాగుడెంత పుల్లుగా అయిన వరకు నరిగిపోవాలి. మనిషి దగ్గర మాత్రం ఇసుకేసి వాటి మీద రాయడము, మళ్ళీ చేరపడము, మళ్ళీ బుక్కులు పలకలు లేవు. పలకలు బుక్కులు ఏం పలకలు ఎవడు కూడా పలక పుట్టక ఉంటే బంగారంలో చూసుకోవడము. ఏంతో నువ్వు రాసుకోవడం కాదు. ఇలా పట్టోడు మాస్టర్ ఇలా పట్టోడు ఇలా పట్టి భూమి మీద అడిసి ఇలాగ రక్తం వచ్చినట్టు తీస్తే సుర్రుమని రక్తం నీకు భయం చెప్పినట్టు కాదు, భూమి మీద పామినట్టు కాదు. 7 గంటలకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 11 వరకు చెప్పాడు మాస్టర్. కానీ బేగు వదిలేండా మరచినట్టు తల్లిదండ్రులు అయినా మాస్టర్ గారు రూపాయి ఇస్తానని మా బాబుకి చదువుతాడని, నువ్వు అంత బేగు వదిలేస్తే ఎలాగా డేట్ చదువుతాడు అని అడిగాడు. ఓ కిరసనానికి అంత ఎక్కువ పోయిండ్రా, మరి లైట్లు ఆరిపోతాయి వదిలేను అనేవాడు. నాది ఏడు తప్పు అనేవాడు, తప్పించుకున్నాడు. నెలకు రూపాయి ఇచ్చినాము, నెలకు రూపాయి తీసుకుంటాను అని ఆడికి ప్రజల మీద అంత భయం ఉండేది. మేము అనిపించింది నీకు చెప్తాను. ఇంకెవడో ఊరుండి కావులో సగం వరకు చదివిన సరే, మరి నేను పెద్దోడిని అయిపోతాను డ్యూటీకి. మరి చదువుకు మరి లేదు టైము. దిక్కి వెళ్ళాలా, పనులకి వెళ్ళాలా, ఎవడో పిలిస్తే మన పని చెయ్యాలా, ఎవడి పనికి వెళ్తే మన పనికి వస్తాడు. మరి నువ్వు 2వ తరగతి సగం వరకు చదువుకొని నువ్వు ఇన్ని పద్యాలు పాడుతుంటావు, 8 బుక్లు చదివి నాకు చెప్పు. ధర్మాంగధర చరిత్ర, గంగా వివాహము, నల చరిత్ర, గరుడు పురాణము, పెద్ద బాల శిక్ష 1వ తరగతి నుంచి బిఏ వరకు చదవచ్చు. బిఏ ఓడికి అందులో లెక్కలు ఉన్నాయి, 1వ తరగతికి లెక్కలు ఉన్నాయి, పెద్ద బాల శిక్షలు ఉన్నవి. మా లెక్కలు లాంటివే. ఖర్జూర ఫలములు ధనికుండు గొనికొన్ని, సగపాలు మోహంబు సతికినిచ్చే, అందు 4వ పాలు నలుని తమ్మునికిచ్చే, అష్టభాగంబిచ్చాను అతని సతికి, తగ 9వ పాలు తనయునకిచ్చాను, తన చేతనున్న 4 తల్లికిచ్చే, మొదట తెచ్చినవెన్ని మోహంబు సతికెన్ని, భ్రాతకెన్ని వాని భార్యకెన్ని, గణితమెరింగినట్టి కరణాలను రప్పించి 2 ఏండ్లకు చెప్పరయ్య పండితులారానిచ్చు అన్నాడు. 1 సంవత్సరం కూడా కాదు, 2 ఏండ్లకు చెప్పమన్నాడు. గణితం తెలిసిన కరణాలకు పిలిచి మామూలు చెప్పలేరు, ఆ కరణాలకు పిలిచి 2 సంవత్సరాలు చెప్పండి అన్నాడు. ఇక్కడ చూడు, దానికి అర్థమయ్యేటప్పుడు తెలిసిన నాకు చెప్పావు కానీ నేను మర్చిపోయాను. అవి ఎన్ని పళ్ళు తెచ్చినాడు, ఈ అందరికి ఏటి పంచినాడు, చివరికి ఆడికి తల్లికి ఏటి ఇచ్చినాడు, ఆడికి ఏటి ఉన్నాయా లేవా, ఏది చదువుకున్నాడు కాబట్టి చెప్పు. అది ఎడదేమను 10 కాళ్ళు 6 కన్నులు, వదనంబు 3 వాలంబులతోన్ పదును గల చోట తిరుగును, మొదమున 2 ఏండ్లకు చెప్పరయ్య పండితులారా. వాళ్ళు చెప్పాలా. 2 సంవత్సరాలు కాకపోతే సంవత్సరంకో 6 మాసాలకో 3 మాసాలకో లేకపోతే 3 రోజులకో. ఈ భారతం ఇవన్నీ అన్నానే, ఇవేవి కూడా నేను చదవనివి లేవు. ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అంత ట్రంక్ పెట్టు, ఆ గోడ మట్టి గోడ, ఆ గోడ అంట ట్రంక్ పెట్టి ఇరకలు చదలిపోయి దెమ్మ కొట్టేసింది. ఇప్పుడు బుక్ పట్టుకోక నల చరిత్ర, గంగా వివాహము, ధర్మాంగధర చరిత్ర కొట్టుకెళ్ళిపోతాం, లక్షణామోర్స, బాలభారతము, ఈ పెద్ద బాల శిక్ష, నల చరిత్ర మహాపుణ్యఘట్టము. నల చరిత్ర
చదివితే ఆ జన్మలోని చేసిన పాపాలు పోతాయట. అది చదవడం రాకపోతే వినాలి. అన్నోళ్ళు లేరు, ఇన్నోళ్ళు లేరు. చెరుకు అది తొక్క తీసి ఆ జల్లి గుడ్డు దాని సారం సప్పరిస్తే కదా నీకు తెలుస్తుంది. మరి ముందు దవడ కోసం జల్లిరింత మరి నీకేటి తెలుస్తుంది. లక్షణామోర్స్ పెట్టుకున్నంత ఆఖరి రెప్పయ్యను తేరి చూడను కొట్టుకెళ్ళిపోతున్నాం. హరిహరి నారాయణ కాసుకుంటే అవును సైడ్ నుంచి హరిహరి నారాయణ అది నారాయణ అనాలి. అది మీ ఇంటి పేరు సంపతరాజు కదా, అంటే మీరు ఒకటి రాజులే. నాకు ఇంతకుముందు అన్నావు కానీ రాజులే, ఒరిస్సా రాజులే. ఒరిస్సా రాజులే. పర్లాకేమిటి మా తాత వాళ్ళతో రాజు 4 తరములు అతను పూర్తిగా వదిలాను. మరి అప్పుడు మీకు ఆస్తులు ఉండి గల భూములు ఆస్తులు ఉండి గల క్షత్రులకి మా అయ్యే బాగుండు మావే చెడగొట్టాడు. నీకు తెలిసి వచ్చేసరికి ఉండి నాకు తెలిసి వస్తాడు సరే కడాపేడ అయిపోయినాయి. లింగాల వలస కొంచెం ఉండేది. చంద్రగిరి కొండ, దబారు, చీపురుగుడ్డి ఇప్పుడు ఉన్నాయి ఆ ఊళ్ళు ఇంచుమించేడు చూడు. అవన్నీ అప్పుడు మీ పాలన నుండి మేమే గెలుచుకున్నాము. అప్పుకొని దొర తీసుకోండి. మరి లింగాల వలసల 60 ఎకరాలు ఇచ్చినాడు. అవన్నీ తీసుకున్న తర్వాత మా నాయన ఏడ్చేసుడు 8 రోజులకు 1 ఎకరా 3 ఎకరా అమ్మి సాలిది కాదు. జాతులు సంపాదించడం కష్టంగా జీర్ణం అయిపోవడం ఎంత లేదు. శ్రీముఖలింగం దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం మీకు అప్పుడు ఉండేది అని చెప్పి నాకు నానమ్మ కొంత ఉండేది. మాకు తెలిసి వస్తడికి దేవాలయం 5 వంతులు. రాజుగోరుతోటి పందేలాడి రాజుగోరుతోటి యుద్ధాలు చేసి మా నాయనమ్మ తండ్రి ఇక్కడ జోగి పొంతులని పెద్ద పూజారి చచ్చిపోండలే. పద్మనాభం తండ్రి ఒకడు. మొత్తం ఈ ముగ్గురు రాజు ఇక్కడ గెలిచినారు. అది మా నాయన చెప్పినాడు. ఆఖరుకేమో టిక్కెట్ల మావి వచ్చిన దక్షిణలు మీవి అన్నాడు. మీరు కోవిల గురించి మీరు వచ్చిన ఖర్చు మీరు పెట్టుకోండి అని రాజులతో వీళ్ళు వాదించినారు. అప్పుడే రాతి గోడలకి కట్టి ఆ భవనాలు నిలబెట్టారు కోవిలు. త్వాకరాజు అని పర్లాకివుడు రాజు. మాకు దేవుడు సోపతి కాదని పెట్టారు. వీళ్ళు చూపెట్టమని అతను చూపెట్టమని 14 కప్పిర్లు తీస్తే ఆ కింద ఉంటది. మామూలు విగ్రహాల మీద ఉంటాయి. లోపల ఆ పుట్టింజాయిని అలాగే ఉంది. మరి తీయలేదు. 1 కోటి లింగాలు అంటారు కదా మొక్కలింకి. మరి ఒకటి ఉంది కాశీ. ఇప్పుడేం దక్షిణ కాశీ అంటారు. దక్షిణ కాశీ శ్రీముఖలింగం. శివుడేమో ఆ పాతాళుడిపై ఇంత కప్పిర్లు 7 కప్పిర్లు వేసినారు. ఎవరికి సాధనం కాకన్నా. మా నాయన ఉన్నవాడు నేను చిన్నతనంలో ఒకనాడు మా నాయన వెళ్ళి తమ్ముడు మరి నువ్వు చూపించబోదు కాదురా మరి బాబు అంతా అండు చూపించమని మరి నేను ఇక నెన్నాళ్ళు ఉండిపోతారా చూపించడమని నువ్వు ఇటు తీస్తావా చేస్తావా అంతే. అప్పుడు చూపినాడు. చూసినాం కానీ మనకి ఎగ్రహం ఏంటి కనబడలేదు. ఇంత లోతులో ఉంది ఎగ్రహం. ఇవన్నీ మీద ఉన్నాయి. మరి ఏంటి మనకు కనిపించింది నీళ్ళు అంత అదృష్టమా మనకి. తల ఆడుకొని ఆ నీళ్ళు కదలుతుంటే ఇలాగ ఇట్టి చూస్తే సర్లేండి మీరు గుళ్ళు పెట్టకండి. ఆయన ఎవడు చేయితో పెట్టుకోవడానికి ఎవడు అర్హత లేదు. మళ్ళా మీద ఈ శివుడు విగ్రహాలు పెట్టేస్తే స్నానం చేయించడానికి అవి తిప్పడానికి అవి మరి అన్నీ. చూసావైతే నేను చూసినాను. మా నాయన చూడమంటే చిన్నతనవరా మరి ఆవిడేడు మళ్ళీ మీకు అడగల నేను ఎక్కడైతే ఉండిపోతానా నేను చచ్చిపోతే కోవిలికి మీరు రాని ఎవరు. మా నాయన అన్నాలు శివరాత్రికి కావిడు కార్తీక మాసంలో కావిడు కూలి మనిషి పెట్టి తోలేడు అంటి పళ్ళు కొబ్బరికాయలు. మా వాడు మా నాయన మా అబ్బాయి 2 వంతులు వేసు ఎవరికి వచ్చిన వాళ్ళు దేవుడు ప్రసాదం ఊరంటే పంచేసారు. అలాగా అది మీ నుండి చేతులు ఎలా జారిపోయింది. రాగి పట్టల మీద రాత ఏంటని నేనున్నాను ఇందు పైసో పరక దచ్చిని ఈ పండు కాయ మాకు తెచ్చివ్వాలి. రాగి కాగితాలు ఇప్పుడు కాగితాలు కాదు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి రాసి ఇచ్చాను. మరి మా నాయన ఎప్పుడు చచ్చిపోండు మా పెన్నమ్మ వెళ్ళింది 2-3 దపాలు లాగింది మా అమ్మ పెన్నమ్మ. మీరు తినాలని చుట్టాలని కదా పండుగలో కదా 2 రోజులు తినేసి వెళ్ళిపోండి. కానీ దచ్చిళ్ళకి ఇచ్చిళ్ళు మాకు ఇవ్వండి తర్వాత మాకు ఒట్టికి వదలండి అంటే అందరూ మీతోటి 10 మంది వస్తుంటే వాళ్ళకి టిక్కెట్లు తీసుకుని మీకు టిక్కెట్లు తీసుకోకపోతే గొల్లు అయిపోతారు. ప్రజలు మంచి వాడుకోవాలి. మీకు కావాలంటే రాగి పట్ట తీసి చూపిస్తాం ఎవరికి చూపించండి. అందులో మీకేం హక్కు ఉంటే తీసుకోండి లేకపోతే లేదు మరేం హక్కు అంత రాసి ఇచ్చేస్తే. అది మీ నాన్నే రాసి ఇచ్చాండి. అయితే మా నాన్నే ఇచ్చాడు ఇవ్వడం. మా నాన్నున్నంత వరకు హక్కు ఉండేది. అందరికి అప్పుడు 10 పైసలు ఎంత ఉండి టికెట్ దేవుడు కావాలి కానీ మాకు టికెట్ ఉండేది కాదు. అప్పటికి ఇప్పటికి ఎలా మారిపోయింది నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు ఎలాగుండి కరెంట్ లేనప్పుడు ఎలాగుండి బుడ్డి పెట్టుకోవడమని కిరసన బుడ్డి. కిరసన ఎక్కడి నుంచి మీకు అప్పుడు మాకు కోయటోళ్ళు ఉండడు పడకిస్తే ఆ బుడ్డి ఇచ్చాడు. కరెంట్ ఎప్పుడు వచ్చింది నీకు పెళ్ళి? కరెంట్ ఎక్కడ చారణాలు అయిపోయింది. నాకు ఎక్కడ దగ్గర 40 దాటిపోయింది కరెంట్ వస్తుంది. పెళ్ళి అయిన తర్వాత వచ్చింది. పెళ్ళి అయిన తర్వాత నాకు పిల్లలైన లుకలాప లక్ష్మణదాసు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆ లుకలాప లక్ష్మణదాసు లంబకి నారాయణపురం కరెంట్ ఇవ్వకపోతే మరి నేనెందుకు ఈ రాజకీయాల్లో ఉండాలని బొగ్గు సరోజనమ్మకి బొడికెళ్ళి రాజగోపాలకి పెట్టి మామూలుతో కరెంట్ వెళ్ళిపోద్ది.
అప్పుడు బోడిపల్లి రాజగోపాలరావు, బొగ్గు లక్ష్మణరావు, బొగ్గు సరోజనమ్మ, లుకలాప లక్ష్మణదాసు. పక్కాన వీళ్ళు ఏదంతా అయిపోవాలి. అది లంబకి మా ఊరికి కరెంట్ వేయించాడు. ఏకవతలకు మరి లేదు. వచ్చిన కొత్త సరదా పడిపోయారా? అర్థం అడుగుతా సరదా కదా. కరెంటు దీపాలు వెలిగిపోతుంది. నేను అంతర్మధ్యం దీపాలు వెళ్తాని, నీటిలో దీపాలు వెళ్తే ఇవేని అలాదేంటి ఇదేంటి ఇకనేటి లైట్లు వెళ్ళి సరదా సరదా. అయితే రైతే రాజు అని ప్రభుత్వం అంటది. నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటికీ వ్యవసాయం చేస్తాను. వాడు రైతే రాజు అనడానికి మెప్పించి నప్పించి ఒప్పించడానికి కారణం ఏంటి తెలుసునా? ఆ రోజుల్లోన మేము పండిస్తే ఆరయ్య తహసీల్దారు నాయుడు బారికి తహసీల్దార్ పంపుతూ ఊరు ప్రతి ఊరు వచ్చేలే అవి రైతే రాజు, ఈ రైతు లేకపోతే మేము బతకలేము, మరి మీరు దాచుకుంటే మేము మళ్ళీ ఏడు తింటాము అని వాళ్ళు కట్లకు వస్తే దెంగేసేవాడు. పట్టుకుని వెళ్ళిపోయాడు, దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళకి జడిసి ఆ గడ్డి కుప్పలో ఏ తోటలు అంటూ దాన్ని కట్టలు కట్టి ఆ మీద గడ్డికి అయిపోయాడు. నీకడికి నాకు కుట్టిన దగ్గర పిల్లలు కదా మనలో. ఆడికడల్లా కుప్పలో నీవు చూపాడు, నేనెళ్ళి అల్లా కుప్పలో చెప్పేశాడు. ఈడెల్లు ఆ వెంకెళ్ళట్టు ఎత్తుకొని తాగాడు. ఈ తిండి లేదు, బాబు అయినా లేదు. ఈడని ముష్టి ఎత్తుకొని మూడు మెత్తుకొని బతకడం. రాజకీయం ఎప్పుడు పెరిగిపోయిందో మరి సౌకర్యాలు రైతుకి లేవు. పండించిన పంట నువ్వన్నీ ఖర్చులు పెట్టుకొని రేటు నువ్వు చెప్పలేవు. మనం చెప్పినట్టు వెళ్తాది. గవర్నమెంట్ కూడా చెప్పాలి దాని రేట్ ఎంత. అది మన దౌర్భాగ్యం. కానీ ఏ రోజు నీకు పూర్తిగా అడగలేదు. కానీ ఇప్పుడు ఈ విషయం మాత్రం నువ్వు పూర్తిగా నాకు చెప్పాలి. ఒక మాటలో చెప్పు, తర్వాత దానికోసం వివరించు. దెయ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నమ్మనోడికి లేవు. అలాగే మరి అనకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. దెయ్యాలు మాత్రం లేవు అనకు, కానీ చూపించమని చూపించాలి. ఇప్పుడు ఉన్నాయి అంతవా? ఇప్పుడు ఉన్నాయి. ఇలా నేను పలానా రోజు చూశాను, లేకపోతే నాకు ఈ రోజు కనిపించింది అని రోజు ఏదైనా ఉందా? ఇప్పుడు చెప్పాలి. చెప్పిన పెద్ద కథలు చూడడం ఎవరు చూసినారా? నీకు చూపించగలను. మా చెన్నై గారికి నాకు ఇప్పుడు సీడ్ ఉడిచున్నాము. దిగువ తోట సీడ్ ఉడిచున్నాం. వాళ్ళ తోట దొంకల తోట ఉంది, నీకు తెలుసు కదా? తెలుసు. ఆ తోట అప్పుడు మామిడి తోట మంచి ఇజ్జుంపించి ఉండేది. మంచి కాపు తోట, మంచి నేత చెట్లతో మంచి కాసి. అది తోట కాసినప్పుడు కాయలు ఏరికి వెళ్ళిపోతారు అనేసి మా వరహా నేను రాత్రి పడుకోవడానికి వెళ్ళాం. నేల తినేసి అలా నేల కొబ్బరికాయలు వేస్తే ఉండిపోయాడు. అలా గాలి అవుతుంది. మాట్లాడి వాళ్ళు సాగర పడుకుని నిద్ర పెట్టేది. ఆ తోటలోన లంబ ఒక ఆడదానికి పూల కామెల్లి పట్టిందట. దానికి కలకత్తాలోన. అదేమో ఆ కలకత్తాలో నా దెయ్యంతో అక్కడ పడి ఇక్కడ లంబ తెచ్చినారు. మీ పక్క ఊరు? మా పక్క ఊరు లంబ. మేము మామూలుగా మా మాడికి వెళ్ళి కాపుకు మేము వెళ్ళిపోతాను. రోజుని తినేసి వెళ్ళిపోయాడు. చల్ల గాలి వేసేది. ఈ లంబ తెచ్చిన లంబ నుంచి అల్లా గణేపేట నుంచి ఒక దమ్మలోడికి తెచ్చినారు. ఆవిడ అది పూల కామెలు పట్టు అంది. మరి దానికి నేను వదిలిపించకపోతే వదిలించడం అంటే ఆడికి తెచ్చి ఒక గాజు, ఒక చీర, ఒక పూసలు, ఇవి ఏటేటి అవి ఆ దెయ్యంకి పెట్టవలసినవన్నీ ఒక కోడి, ఒక పంది కోన, ఇవన్నీ తీసుకొని ఈ చీర గాజులు ఇవన్నీ పెట్టుకొని గొల్లు ఆడతే వస్తుంది. ఊరు నుంచి ఆడదయ్యి మగోళ్ళు అందరూ వస్తారు. దాని వెనక ఒక 4-5 కాదు. ఇప్పుడు మీరు పడుకుంటున్నారు కదా రాత్రి? మేము ఇంకా పడుకోలేదు రాత్రి. ఆ పొద్దు కొంచెం ఊరు లేదు, అలికిడాదు వాళకాలు వేస్తున్నాం. వాళకాలు వేస్తే మేము ఆ పొద్దు వాళకాలు చూసుకొని 11-12 గంటలు అయిపోయింది. మేము ఈ తోటకు వస్తాడు. ఈ లోపు లాంబ నుంచి ఆ దెయ్యంకి దానికి సంధించడానికి నిత్యాపన చేయడానికి దానికి తీసుకొని టూట్ అనుకొని నేను కర్రతోటి కొట్టుకొని ఆయనకి జుట్టు పట్టుకొని తీసుకొని వస్తాడు. చుట్టూ తిరిగి మా తోట జూబు ఉంది. అక్కడ తిన్న దారి అంటూ వచ్చిన మా తోట జూబు ఉంది. దాని కింద ఒక గోవ చెట్టు కింద గొయ్యి తవ్వి, మామిడి చెట్టు కింద బొరితోటి గొయ్యి తవ్వి అందులో జుట్టు కోసి ఈ జుట్టు రవికి చీర, గాజులు, పూసలు, మరి కొన్ని డబ్బులు, అంటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ అంత గొయ్యి తీసి ఆ గోతిలోని ఇవన్నీ దాన్ని జుట్టు కోసి అందులో వేసి ఇక నువ్వు ఎక్కడ ఉండాలని దాన్ని తీసుకుని వెళ్ళిపోవడం. ఆ పని అయిపోయింది. ఆయనకి తీసుకొని వెళ్ళిపోరు లంబ. మేము ఊర్లో సరదాలు గర్దాలని చూసుకొని ఆ ఏళ్ళవుడు సరే ఇక సగం రాత్రి లావ్ అయిపోయింది. పదర వెళ్ళిపోతారు, ఎవడు ఏరుకోగలరు మన తోట అనుకుని ఆ ఏళ్ళవుడు వచ్చి అక్కడ పాతినారు. మాకేడు తెలుసు. అలా గోవ చెట్టు కింద అది ఉంది. మేము ఇక్కడ శుభ్రంగా నూనెగా ఉంది. ఆ కొబ్బరికాయలు 2 పరిచాను. ఇక్కడ తొంగను తెల్లారిపోయింది. మా ఇంటికి మేము వెళ్ళిపోను. దెయ్యమంతి నేను చెప్తాను. ఉన్నది నెలకి చెప్పగలము, లేదని నెల చెప్పగలము. మా ఎనసోయ నేను పెందిలే తోట కాపుకొని వెళ్ళాము. పండు అక్కడ పౌడర్ రాలుతుండేవి. ఆ బైనబెల్లికి పోయి ఇద్దరు తినుకొని చెట్టు మీద కూకున్నాం. బైనబెల్లి చెట్టు మీద ఇక్కడ బురిటినట్టు చేసినట్టు అక్కడ
కనిపిస్తుండేది. కొట్టను అల్లాకి రేట్ దవ్వినట్టు ఉంది పదరా అన్నది. ఇద్దరం దిగితే బురిటి తీసినాం. బురిటి తీస్తాడు కింద గాజులు, ఈ చీర, ఈ జాకెట్టు, పందికోన బుర్ర, మరి అయితే పాతినారు. ఈ పందికోన బుర్ర, ఈ పైసలు, చిల్లర పైసలు ఇవన్నీ అందరూ పాతి మందుకు అయిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇవన్నీ అక్కలాగినాం. తీశాను మని బయటికి. ఇవన్నీ తీశాను. ఈయనకి చెవులు పట్టుకొని పందుకొని వీళ్ళకి ఇసాను దిగ బయట కనిపించలేదా ఏటి తెలకుండా? అది వాళ్ళకి ఉందని అనిపించలేదు. వీళ్ళు డబ్బులు కనిపిస్తాను సుప్పులు కొనుక్కొని తినేది మన దృష్టి. అదే అంటాను నేను, ఉన్నదని చెప్పలేము లేదని అనలేమని. దెయ్యం ముందు మాకు తినేలా అలాగని తీశాను. ఈ ఇంటి పండు కొబ్బరికాయ ఇద్దరం తినే రోజులు గీజులు అన్ని దొంకలు లాంటి చేయాలని డబ్బులు తీసుకోను వ్యవధలేదు. అక్కడ ఇంచుమించు వారం రోజులు అయిపోయింది. ఆ తోట కాపు సరే మరి లేవు. నేను మన మిరపమడి కాడ అక్కడ మెరక ఉండేది, మెరక మీద ఆరపేసినాను. ఆ మెరక మీద ఆరపేసినాను. సోడి చేయను ఉంది పందులకి కాయాలని ఆరపేసుకుని నాకు ఎప్పుడు దెయ్యమంతి నేను జాడినాను. శుభ్రకి వెళ్ళాను, అద్దె తిన్నాను, అరపెక్కుని అరప మీద ఉన్నాను. మన తోటలో నుంచి పెద్ద తాటి చెట్టు అంత పొడుగుతోటి ఇంత అగ్గిబోదులు పెట్టుకొని మంటలు పడపడ కాలుతుడు పేలుతున్నాడు. సౌండ్ ఆ సౌండ్ పేలుకొని ఇలాగ చూస్తాడు, మంటలు మండి వస్తాయి. దాని తగ్గి నిజంగా కళ్ళు కనబడుతుంది. తెలిసిపోన్నాను ఇంకా ఆరప మీద. అది చూస్తానికి వెళ్ళిపోతున్నాను, పర్రం వస్తుంది. మొన్న అవన్నీ తీశాను. అక్కడ ఆపైతే ఎవడు దెయ్యకి అందించినాడు. ఆ దెయ్యం దెబ్బది. అక్కడే ఉన్నావు? అక్కడనే నరక మీద ఉన్నాను. భయం వేయలేదు? నాకే చేసేస్తుంది. మనిషి పేక పిసికేస్తుంది. అలా ఎప్పుడు భయం? అలా భయం ఉండదు. వచ్చినావా సర్లే మా తోటలో ఉండి నాకే బెదిరిస్తావా అని ఆంజనేయ దండకం మొదలు పెట్టాను. ఆంజనేయ దండకం 3 సార్లు చదివినాను. అలా కూకొని నరప మీద 3 సార్లు చదువుతాడు. అలాగా అక్కడ కొండలాలు వేసింది. ఇలా ఒక దాప చదువుతాడు, కొంచెం ఒక దాప చదువుతాడు, కొంచెం ఒక దాప చదువుతాడు, కొంచెం భూమి మీదకి వెళ్ళిపోయింది. మంట పెద్ద ఎంత అయిపోయింది. పోతావా లేదా? నిద్ర నువ్వు వచ్చినా తొంగుడు పోతాను కానీ నేను నాకు నిద్రకే డౌట్ ఉండదు కానీ అయినా నువ్వు ఎక్కడ ఉన్నావని నేను తొంగుడకు ఒకసారి నొక్కుతాను. పోతావా పోవు ఎక్కడ అన్ని బయటకి అంతా తెలిసి ఉన్నాను కదా. కూకొని మనం మాట్లాడుకున్నట్టు బయటికి మాట్లాడతాను. ఇలా అరప మీద కూకొని కింద కాలేసి మరి నాకు భయం ఉండదు. అది దెయ్యమంతా ఇప్పుడు ఇంకొకటి జడుతున్నా భయం ఉండదు కదా. అయితే అలాగైనా వస్తే మళ్ళా ఎలాగొచ్చింది అలాగే తోటకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళా అలాగే వచ్చింది. అప్పుడు లొట్టు పెట్టలేదు, అప్పుడు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒకడు దుబ్బులకి వచ్చినాడు, గడ్డి దుబ్బులకి. ఆడు ఎండతోడు దుబ్బులకి వచ్చినట్టు అప్పుడు తోటలు లేదంటే వెళ్ళి ఒక బయట వెళ్ళి కాయ కట్టుకొని అది బొరితో పొడుచుకొని అది తినుకొని ఆ గుడి దుక్కి వెళ్ళిపోడు దుబ్బులకి. ఆడు మామూలుగా ఇంటికెళ్ళి కడుపులు నొప్పి అమ్మ అన్నాడు. సరే నొప్పి అని పడిపోయి అలా చచ్చిపోయాడు. ఇది అమ్మగారు దెబ్బ, పూలకాయలు దెబ్బ. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట దాసరాల దగ్గర. ఇలా చెప్పింది. అదే మాకేటి తెలియదు, మేమేటి పెట్టామా ఎవడో పెట్టి రాళ్ళకి తెలుసు కానీ మనకు మరి తోటలు తొంగుంటారు, మాకేమేయట్లేదు. అడ్డపనసోడు కొంగడిది ఆడు ఆ నెయ్యి తవ్వి కట్టారు. అందులో ఒకడు రోజు తినేసి చెట్టు కడ తొంగుండు. మంచి బయలు వెలుక మా తోటలు ఉండేవి. మన సొప్పు కాడు ఒక ఎంత కాయ తీసుకుని సాయంత్రం సొబ్బరు కడుపునాడు తినాడు. మమ్మల్ని తిని తొంగుండు. సరే తెల్లాతాడు సభ ఆడైపోయాడు. ఇద్దరు అన్ని లెక్కేసుకుంటాను. మాకైతే ఇది చేయలేదు కానీ దీని పొరపాటు కానీ పైన ఉన్నోడికి వేసుకొని పోయి కూడా కమ్మినా మా తోట. ఆ తోట నడుగు తోట బద్దుడు అది ఇది కూడా కొని తర్వాత ఆ నడుగు తోటలో పిల్లకు ఉయ్యాలు కట్టాడు. ఎందుకొంది పిల్ల ఈ తోటల్లా తిరిగి ఎత్తుకొని తిప్పినాడు. దిగువ తోట దెయ్యముడి తోట. ఆ తోటలో బస వేసి ఉండడు. అక్కడ ఉయ్యాలు కట్టి ఆ ఉయ్యాట్లో ఊపేసి చుట్టూ ఉన్నారు. మై ఉయ్యాలతో పిల్ల ఉంది. వాళ్ళకి అలవాటు. తెల్లారి మరి పిల్లకి చచ్చిపోయింది, అయిపోయింది. 3 తీయలేదు కదా, కాయలు తీసినారా? నువ్వు అమ్మాను కదా. మేము తిండికని కొన్ని చెట్లు ఇడుకున్నాం కదా. మీరు భయపడలేదు కాబట్టి మీకేట అనలేదు, లేకపోతే మీకేనేటి అందును. మాకు అంతది వరహాన్ని ఒకటైన ఇది కానీ ఏమైనా మన మీద ఉలికిందంటే మాత్రం దీనికి ఇలాంటి మేకులు ఎదురా మన తోటలాకని చేతి మంతుండడు. అయితే ఇన్నిసార్లు నాకు జడిపించి నాకేడు తెంపలు అయిపోయేది కానీ 3 తిన్నది. ఆ తోట 3 తిన్నా. నేను చెప్పింది కూడా దాసుడు పతికెళ్తే అడ్డపనసుడు ఆడు పతికెళ్ళాడు. వీటితో 3వ వాడికి తిన్నాను. ఆ తోటకాల వాళ్ళకి ఏటి అంటాను, తోటకాల మాకేటి చేసినారా? వీళ్ళెందుకు వాళ్ళ తోటలో కాయలు తీసి తింటారు, అందుకే చేసినాం అన్నది. అది చెప్పేసింది. చాలా మంది జడుస్తారు మా తోటలో కాయ తీయడానికి. ఊరంతా తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు ఉందో లేదు మాకు తెలియదు. మేము తీసినా ఎవరు తీసిన ఇప్పుడు ఎవరికాయ పట్టడము చేయడం వేయట్లేదు. పుష్కరమైన తర్వాత ఉండదట. ఇది ఒకటే జరిగిందే నీ జీవితంలో, పెద్ద వేడి జరగలేదు. ఇదేంటి పెద్ద కదేటి.
నేను అప్పుడు చిన్నప్పుడు మీ ఊరు మాత్రం ఎప్పుడు నేను అంత దూరం వెళ్ళాలని నేను జడిసిపోయాడు. నేను అప్పుడు నువ్వు అరపలు వేసినప్పుడు అరపలు ఊపి అటు వచ్చి ఊపివే అలాగే ఊపితే. ఇప్పుడు కొన్ని అరప మీద తొంగితే అరప గాలికి ఊగినట్టు ఉంది. ఇప్పుడు దెయ్యాలు ఉంటాయి లేవు అనుకో, కానీ మనకు కానరావు. అప్పుడు నీకే కనబడింది మామూలుగా. అవి కనిపిస్తే గాలి. నేనైతే మాత్రం ఎవరితో దిగాని కొన్ని వెళ్ళి రెక్క పట్టుకోవాలి దొరుకుతుంది. దొరకదు. పులి ఒక దాప దగ్గరికి వెళ్ళిపోయింది. పెద్ద పులి మన మిరపగుడి దగ్గర అక్కడ అరిపేసాను. ఆ మడిలోని సోడేసినాను. శీతకాలం వాతలు అయిపోయిన తర్వాత అరప కింద ఇంత మొరుళ్ళు చలికాలము మొరుళ్ళు దమంచి కాలుతుంటే అరపెక్కిపోను. కింద వేడి తగలి అరపెక్కిపోను. పెద్ద పులి వెళ్ళిపోయింది. ఈ మంట చూసింది పర్రన ఆ మడి శాఖకి వెళ్ళిపోయి అగ్గెళ్తురు పెద్ద వెళ్తురు కాలుతుంది. ఇలా చూసినాను అని ఇలాగేసి అలా కూకుంది. అంత బొర్రెట్టుకుని అలా కూకొని అరపదుకు చూస్తుంది. అగ్గిదుకు అలా చూస్తుంది. దేవుళ్ళు ఉన్నారు ఏంటని చూసి నాకు వచ్చి పడిపోతుంది. పెద్ద పులి అది అరపలకి అనేసిందని పడిపోద్ది అరప. వచ్చి పోసాను. పెద్ద ఊపిరి రావడం లేదు. మరి అలా పడుకొని పోలే ఇంకా నిద్ర వస్తే అలా పల్ల పడుకొని చూస్తాను. ఇలాగ మూతి దన్ను పెట్టి ఒక్క పూట చేసింది. ఒక్కడనే ఎవడు అన్నట్లేరు. ఏరియాలో ఎవడు లేడు. 3 లఘువులకు వచ్చింది మాట దగ్గరికి మీద ఉన్నాను. వెళ్తురు కాలుతుంది. ఆ దగ్గర ఉంది. ఇలా చలికాయినట్టు ఇలా కాళ్ళు దన్ను పెట్టి ఇలా బుర్ర మీద కట్టి ఇలా 4 పక్కలు చూస్తాను. నాకు ఊపిరి రావడం మరి ఉన్నాను ఏటి చేస్తాను. సచ్చిన సగమైన మరి ఇంకా అంతకు మించిన మరి ఏటి దారి ఇంత పారిపోవడానికి చూసింది. మళ్ళీ ఇలా భూమి దన్ను పెట్టి ఒక కరువు అరిసి ముక్కింది. గొల్లమందేటి అనుకుంది. అప్పుడు గొర్రెలు పట్టుకెళ్ళిపోయి ఆ అలవాటు అయితే అది లేదు. అప్పుడేమో తిరిగిపోయి ఇలా జాగ్రత్తలు వేసుకొని వెళ్ళిపోతుంది. తల్లి రక్షించిన చెరువు కొట్టుకెళ్ళిన దాకా చూసినాను. పులిని అంటుంది పొందులు రావు. కంటికి కనిపించిన సౌండ్ దీపాన్ని ఇంటికి అంట పట్టుకొని ఇంటికి వెళ్ళి వాడాసోడి తిని మరి ఇంకొకటి ఉండిపోయింది కదా నీ జీవితంలోనా ఎప్పుడైనా ఎక్కువ బాధ కలిగిన రోజు ఉందా, ఎక్కువ ఆనందం కలిగిన రోజు ఉందా? జీవితంలో ఆనందం కలిగిన రోజులు ఉన్నాయి, బాధలు ఎక్కువ రోజులు ఉన్నాయి. మానవ జీవితానికి ప్రతి ఓడికి వస్తుంది ఎంతో అంత ఎంతటోడికి వస్తాయి. చిన్న పిల్లప్పుడు కానించి బాధ గింజలేక బాధలు పడిన రోజులు ఉన్నాయి. తిండికి ఇబ్బంది అయిపోయి పడిన రోజులు ఉన్నాయి. ఇంటికాడ కయ్యాలు ఆడిపోతే అన్న రోజు బియ్యం లేకపోతే కయ్యాలు వస్తాయి. అలాంటివి అది కామన్. ఏమంటే నా జీవితంలో ఎక్కువ పడ్డాను. పెద్దలు ఏం చెప్తారు తెలియదు. ఓరి ఆయన పెంకులారా వెళ్ళిపోతాను వెనదిరి చూడరు ఒక రవ్వ అంటారు. వెనకటి ముళ్ళు మటర్ ఉన్నాయి చూడమనలేదు. ఈ జీవితంలో ఏటి జరిగిందో వెనదిరి చూడు అంటారు. ముందు చూడు అప్పుడు జరిగింది. ఇప్పుడు గడిచిపోవడం కాదు. నీ అమ్మ నేను ఆయన తెస్తారు, నీ అందములు తెస్తారు, గడిచిపో. అప్పుడు నీ చిన్నతనంలో ఏటి గడిచి చూడమంటారు. ఏటి అప్పుడు నీ పరిస్థితి ఎలాగుండే చూసుకోరా ఒకసారి. అది చూసినోడు ఇప్పుడు ఎర్రవేగాడు. ఆ పొద్దు ఆవేటి దమ్ములు జడుములు తేత. ఆ ఊరు ఆ గుడ్లల్లో ఇంచుమించు 2 ఎకరాలు ఉంది. ఉప్పులు అట్లా కొత్త పెట్టుడు కొని అంటావు. బంగారం కొని ధర సేపుకుండేది ఓడి అమ్మ. మా అమ్ముని నువ్వు కొసపాలని జనుకున్నాను. అది 4 రోజులు 5 రోజులు తీసేయండు. ఎంతకాలం అంత ఇచ్చేస్తాను. మరి అవ్వాళ్ళ కలపకండి. ఆ 4 బొడ్లకి ఎంత వాళ్ళు చెప్పబోయాడు. నాకు 600 ఇచ్చాను. ఏట్లేదు 450 ఇస్తాను. ఒక 100 కొట్టి 500 ఇచ్చి పోయాను. మనిషికి 5 రూపాయలు కూలి ఇవ్వని రోజులు. మీరన్నీ 500 ఇచ్చేస్తాను. తీసి కుడ్డీలు నిలబెట్టండి. 4 రోజులు 5 రోజులు మరి మీ ఇష్టమైనాను. ఏవో కొన్ని వెళ్ళిపోను. ఆ పొద్దు మురుగురు చీకట అవుతుంది. 4 బొడ్లు తీశారు. వశము 8 గంటల రాత్రికి 50 బొడ్లు 50 బొడ్లు కుడ్డీలు పెట్టాను. కుడ్డీలు పెట్టి వచ్చినాము. 3 ఇంటికాడ ఉన్నారు. బువ్వలేదు. ఆకలి చెప్పరాంది నీకు చెప్తాను. ఎవడు బయట పెట్టుకో. బువ్వలేదు. ఆవు ఉండేది పాలు ఇచ్చింది. ఆ పాలు కానీ తీసేసినాము. ఒక ఇంత మజ్జిగ ఉండేది బిడ్డడు. 4గురికి 4 గలాసులు మజ్జిగ ఇచ్చినాను. మీరు 2 మజ్జిగలు తాగినాం గలాసులు. ఆ టీ తాగాను. పని చేసి జనుం పని. పిల్లలు చేపితే హై స్కూల్కి వెళ్ళొచ్చు. మేము తెల్లవారి చీకటి నెల్లోడము తిరులేళ్ళకి వచ్చినాము. టికెట్ మధ్యాహ్నం తినలేదు. ఎక్కడిది కష్టాలు అంత కొన్ని కష్టపడింది. ఏం కష్టం రా. ఈ పొద్దు ఎక్కడ దెబ్బతో వెళ్ళిపోతే కష్టం కాదు. ఒక డబ్బులు వెళ్ళిపోతే కష్టం కాదు. అది దేవుడు కాడ తెచ్చుకునే కష్టం. అలా కష్టపడి కడుపులు బతికొని పిల్లలకు పెంచుకొని వచ్చినాం. అయితే ఎక్కడితో పూర్తి అయిపోయింది. అటు చూడు అలా ఎందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్
మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఇంట్లో కూడా తాత, నాన్నమ్మ, అమ్మమ్మ ఉంటారు కదా, వాళ్ళతో రోజు కొంత సమయం గడపండి. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు మీ నుంచి ఆశించేది డబ్బు, ధనం, నగలు, ఆస్తులు కాదు, మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు. నవ్వుతూ వాళ్ళతో మాట్లాడండి, కష్ట సుఖాలు పంచుకోండి, వాళ్ళ జీవిత అనుభవాలు మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఇంకొన్ని సంవత్సరాల్లో ఈ ఆఖరి అమాయకపు తరం మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అనుభవాలు కూడా కామెంట్లో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఉంటా మరి.